హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్. ఈరోజు నేను పన్నీర్ కర్రీని తయారు చేస్తున్నాను. ముందుగా బాండ్లీ పెట్టుకొని కాసంత ఆయిల్ వేసుకొని అందులో పన్నీర్ ముక్కలను వేసి బాగా దోరగా కలర్ చేంజ్ వచ్చేంత వరకు, కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్నాను. తీసి పక్కన ఉంచుకొని మళ్ళీ దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 లవంగం ముక్కలు, 2 చెక్కలను వేసాను. అందులోని 2 ఆనియన్ని, పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అందులోనే వేసాను. ఈ వేసి వాటిని కలర్ కొంచెం మారేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసేటప్పుడే 2 పచ్చిమిరపకాయలను కూడా అందులో వేసాను. పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసి అవి కూడా వేసిన తర్వాత వాటిని బాగా వేపుకోవాలి. మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి డాబాల్లో తింటూ ఉంటాం. ఈ ప్రాసెస్ చేసుకున్నట్లయితే ఇంట్లోనే మనం తినచ్చు. చూసారు కదా, 1 స్పూన్ అల్లం పేస్ట్ని కూడా దానిలోనే వేసాం. ఇవి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపి అది వేగిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమోటాలను కూడా కట్ చేసుకొని అందులోనే వేసుకోవాలి. బాగా గుజ్జుగా కూర తయారయ్యేంత వరకు మనం వేపుకోవాలి. అందుకని త్వరగా వేగడానికి కాసంత ఉప్పును కూడా సరిపడేంత ఉప్పు అందులో వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత బాగా పేస్ట్ లాగా తయారైపోయేంత వరకు మనం బాగా వేపుకోవాలి. ఇలా వేపుకుంటూ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ కొంచెం బయటికి సపరేట్ అయ్యేంత వరకు కాస్త వేపుకోవాలి. ఆలోపే ఇందులో కాస్తంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూను పసుపును కూడా ఇందులో వేసాను. ఈ పసుపు, అల్లం పేస్ట్, ఉప్పు బాగా కలుపుకోవాలి. కూర గుజ్జుగా ఉండేంత చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక చిన్న గిన్నెలో 2 స్పూన్లు పెరుగు, 1 స్పూన్ కారం, ధనియాల పొడి, తగినంత చికెన్ మసాలా పొడి కూడా వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్లా తయారైన దాన్ని మనము ఆనియన్స్ని వేపే దాంట్లోనే వేసుకొని మళ్ళీ దాన్ని బాగా వేపాలి. ఇలా వేపినప్పుడు ఆయిల్ కొంచెం సపరేట్ అయినట్టు వస్తుంది. మనం ఇందాక వేసిన దాంట్లోనే కాస్త ఇంకా పెరుగు అనేది అంటుకునే ఉంటుంది. మనకి ఇక్కడ వాటర్ అనేది అవసరం ఉంటుంది. అందుకని ఆ గిన్నెలోనే కాస్తంత వాటర్ పోసుకొని నేను ఈ కర్రీలోనే వేసేస్తాను. చూసాను కదా, ఆయిల్ అనేది కాస్త సపరేట్ అవుతుంది. ఇందులోనే బాగా గుజ్జుగా తయారయ్యి కర్రీ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇందాక వేపుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇందులోనే వేసేసాను. ఎక్కువగా కలిపినట్లయితే చెదిరిపోతాయి. అందుకని మనం వాటిని ఎక్కువగా కలపకూడదన్నమాట. కాస్త కలిపి దీంట్లో నీళ్ళు అవసరం అవుతాయని చెప్పాను కదా, ఇందాక తీసి పెట్టుకున్న గిన్నెలోవి అందులో వాటర్ అనేది పోసేయాలన్నమాట. ఇలా పోసేసిన తర్వాత కాసంత కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని అందులో వేయాలి. ఇలా కూర మనకి తయారు అయిపోతుంది.